హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ రుద్రాక్ష. అండ్ ఈ వీడియోని లెర్న్ అనే ప్లేలిస్ట్కి యాడ్ చేశాము. మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. రుద్రాక్ష అనేది ఎలియోకార్పస్ గ్యానిట్రస్ ట్రీ నుండి వచ్చే డ్రై సీడ్స్ అనమాట. లైక్ బ్లూ కలర్డ్ బెర్రీస్లో ఉంటాయి. స్పిరిచువల్గా చెప్పాలి అంటే టేర్ ఆఫ్ లార్డ్ శివ అంటారు. ఎక్కువగా హిమాలయాస్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో పెరుగుతూ ఉంటాయి ఈ ట్రీస్. మొత్తం 21 రకాలు ఉంటాయి. సీడ్స్ యొక్క ముఖాలను బట్టి ఇవి న్యాచురల్గానే తయారవుతాయి చెట్టు నుండి. ఎక్కువగా వీటిని పూజకి, ధ్యానంకి మరియు ఆరోగ్య ఉపయోగాలకి వాడతారు. ఎక్కువగా 1 నుండి 14 ముఖాల వరకు ఉన్న రుద్రాక్షల్ని వాడతారు, వాటి స్పిరిచువల్ అండ్ ఎనర్జెటిక్ బెనిఫిట్స్ని బట్టి. కొన్ని రేర్ అండ్ స్పెషల్ వెరైటీస్ కూడా ఉంటాయి. లైక్ గౌరీ శంకర్ రుద్రాక్ష న్యాచురల్గా ఫామ్ అయిన డబుల్ బీడ్ అనమాట. శివ అండ్ పార్వతిని రిప్రజెంట్ చేస్తాయి. త్రిజూటి రుద్రాక్ష, ఇది 3 బీడ్స్ ఒక దాంట్లో ఉండడం, సిమిలర్ టు త్రిశూలం విచ్ రిప్రజెంట్స్ క్రియేషన్, ప్రిజర్వేషన్ అండ్ డిస్ట్రక్షన్. యూజువల్గా ఈ బెర్రీస్ పండిపోయిన తర్వాత చెట్టు నుండి కిందకి పడిపోతాయి. అవుటర్ లేయర్ తీసేసి ఆ సీడ్స్ని క్లీన్ చేసి ఎండబెట్టి పాలిష్ చేస్తారు. మాలలో కట్టాలి అంటే డ్రిల్ చేస్తారు మధ్యలో నెక్లెసెస్కి. అసలు ఈ రుద్రాక్షల వల్ల ఏంటి యూజ్ అని అడిగితే మెయిన్గా 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్, ప్రేయర్ అండ్ మెడిటేషన్. జపమాలలో పెట్టి మంత్రాలు చదువుతున్నప్పుడు లెక్క పెడతారు, ఇన్నర్ పీస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి. స్పిరిచువల్ బెనిఫిట్స్, స్పిరిచువల్ గ్రోత్, ఫోకస్, కనెక్షన్ టు హయ్యర్ కాన్షియస్నెస్, అంటే మన గురించి మనం తెలుసుకోవడం, లైక్ ఎన్లైట్మెంట్ లాగా. ఎమోషనల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్, చాలామంది మైండ్ని కామ్ చేస్తుంది, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గిస్తుంది అని నమ్ముతారు ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం. ఫిజికల్ హెల్త్ సపోర్ట్, ట్రెడిషనల్ బిలీఫ్ ప్రకారం చూస్తే బ్లడ్ ప్రెషర్స్ అండ్ ఓవరాల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అని నమ్ముతారు. బట్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కొంచెం లిమిటెడ్ ఉంది. ఎస్పెషలీ ఇండియా అండ్ జపాన్ కంట్రీస్లో స్టడీస్ నుండి వీటికి ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ సైంటిఫిక్ ప్రాపర్టీస్ ఉన్నాయంట. ప్రొటెక్షన్ అండ్ ఎనర్జీ షీల్డ్, నెగిటివ్ ఎనర్జీస్ అండ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ని దూరం చేసి పాజిటివ్ వైబ్రేషన్ని తీసుకొస్తుంది అని నమ్ముతారు చాలామంది. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలి అంటే వెస్ట్రన్ రీజియన్లో రుద్రాక్ష ట్రీస్ ఎక్కడా ఉండవు ఎక్సెప్ట్ 1 ప్లేస్ అనమాట. అది యుఎస్ఏలో ఉన్న హవాయ్ ఐలాండ్లో పెరుగుతున్నాయి. కవాయ్ హిందూ మోనెస్ట్రీ అనే గ్రనైట్ టెంపుల్ని 1984లో గురుదేవా అనే అతను కట్టించారంట శివుడి కోసం. అక్కడ పెద్ద రుద్రాక్ష ఫారెస్టే ఉంది విత్ 108 ట్రీస్. రిలీజియన్, జెండర్, ఏజ్కి సంబంధం లేకుండా ఎవరైనా వీటిని ధరించవచ్చంట. జాగ్రత్తగా చూసుకుంటే సెంచురీస్ అండ్ డికేడ్స్ వరకు పాడవకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి ఒక తెలియని కొత్త విషయాన్ని తెలుసుకున్నాము అని మీకు అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.